ఈరోజు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ పాలక మండలికి అధ్యక్షుడిగా అవ్వటం బిఆర్ నాయుడు గారు ఆయన చేసుకున్న అదృష్టం. ఆయన చైర్మన్ అవ్వటం కోట్లాది మంది హిందువుల యొక్క దురదృష్టం. ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండటము అన్నది. ఇంకా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత గుడిలో వేద పఠనం, వేద ఆశీర్వచనం నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ అదనంగా ఈరోజు కొండకు పోయేటువంటి భక్తులకు గుడి లోపల వేద పఠనం, వేద ఆశీర్వచనం తీసుకోవచ్చు. గుడి బయట టీటీడీ పాలక మండలి అధ్యక్షుడి యొక్క బూతు పంచాంగం కూడా వినవచ్చు. అది బోనస్ వచ్చేటువంటి భక్తులకు అని అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. బిఆర్ నాయుడు గారు ఈ చిల్లర చౌకబారు తనం వల్లనే తిరుమల యొక్క పవిత్రత వివాదాస్పదమవుతున్నది. ఆయన ఎంతసేపు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాక్షి మీద, నా మీద మేము రాజకీయం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామి దాడి చేస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇస్తున్నారు. మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమనే మీరు అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి అరాచకాల మీద చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ స్వామి యొక్క పవిత్రత మంటగలవటం మీద మాత్రమే మేము మాట్లాడుతున్నది. మిమ్మల్ని మేము సంస్కరించుకోండి అని చెబితే మీరేదో స్వామి మీద దాడి చేస్తున్నారు ఈ కీచకులంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వరు. కానీ మీరు మా మీద నిరంతరం వ్యక్తిగత దూషణలకు దిగి, మీకు ఒక ఉదాహరణ కూడా ఏంటంటే, నాయుడు గారు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా మీద మీరు మాట్లాడటం బాగానే ఉన్నది. మీరు మాతో వదలటంలే, టీటీడీ ఉన్నతాధికారులు ఇతర సిబ్బందితోనూ కూడా మీరు చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. మీతో ఉన్నతాధికారులు అందరూ కూడా విభేదిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. బహుశా బిఆర్ నాయుడు గారి కాలం అధ్యక్షునిగా టీటీడీ చరిత్రలోనే చీకటి కాలం.